పార్లమెంట్లో ఒక మైనార్టీ లేకపోవడం, ఫస్ట్ టైము అసెంబ్లీలో ఒక మైనార్టీ ఎమ్మెల్యే లేకపోవడం, ఫస్ట్ టైము ఒక మైనార్టీ ఎమ్మెల్సీ లేకపోవడం, ఇది మైనార్టీలు చాలా రియాక్షన్స్ ఉన్నాయి. అందుకనే మొత్తం కూడా బీఆర్ఎస్ అంటున్నారు. రాజకీయ ప్రాధాన్యత ఇవ్వని మీరు, బడ్జెట్లో మాకు సముచితమైనటువంటి బడ్జెట్ను పెట్టని మీరు, మీకు ఎందుకు ఓటేయాలని చెప్పని వాళ్ళు కసితోటి ఉన్నారు, బుద్ధి చెప్పబోతున్నారు. అందుకనే టెక్నికల్గా ఎమ్మెల్సీ సాధ్యం కానీ అజరుద్దీన్ని మంత్రిగా చేయడానికి చేస్తున్నారంటే ఇంకా ముస్లింలని ద్రోహం చేయడానికి ఎన్ని కుట్రలు ఇప్పుడు 42 రిజర్వేషన్ చూసినాం, బీసీలకు ఎంత మోసం చేసిండు అనేది. సాధ్యం గాంధీ ఎలక్షన్ల కోసం, లోకల్ బాడీ ఎన్నికల లబ్ధి కోసం ఎంత కుట్ర చేసిండు అనేది. మైనార్టీకి ఉన్న మైనార్టీ ఎమ్మెల్సీనో తీసేసాడు, మళ్ళా ఈ ఎమ్మెల్సీగా అజరుద్దీన్ గారిని పెట్టాడు. ఈయనకి ఇక్కడ టికెట్ ఇవ్వకుండా ఎగ్గొడతాడు. తిరిగి టెక్నికల్గా ఎమ్మెల్సీ కానీ ఆయనకు మళ్ళా మంత్రి ఇవ్వడం అంటే ఎన్ని రోజులు మళ్ళీ మంత్రికి ఉంటాడు? ఏ రకమైన చిల్లర బుద్ధి లేని, ఏ రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా, ఏ ముఖ్యమంత్రి చేయలేని దగులుబాజీ ఇట్లాంటి చిల్లర ప్రభుత్వం ఉండడానికి తెలంగాణ లాంటి ప్రతిష్టాత్మకమైన రాష్ట్రం ఇది. పంటల్లో కానీ, ఉత్పత్తులు కానీ, అభివృద్ధిలో కానీ, డిసిప్లిన్లో కానీ, క్రమశిక్షణలో కానీ, హరితారంలో కానీ, మంచిలు ఇవ్వడంలో కానీ, సాగునీరు ఇవ్వడంలో కానీ, కరెంట్లో కానీ, నికర ఉత్పత్తిలో కానీ, తలసరి ఆదాయంలో కానీ ఎక్కడికో పోయిన రాష్ట్రానికి ఎక్కడికో తీసుకెళ్లే ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని దౌర్భాగ్యం పట్టిస్తున్నాడు. ఆ ముస్లిం మైనార్టీలకు కూడా గదే పనిచేస్తాడు.